500 సంవత్సరాల కళ నెరవేరింది. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి మహాశక్తి ఆలయంలో ఉన్నాం. దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం పూర్తి అయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సైకత మందిరం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పండుగ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించినటువంటి కళ సాకారమైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ గారు ఉన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. సో ఎట్లా చూడొచ్చు ఈ 500 సంవత్సరాల కళ నెరవేరినటువంటి పరిస్థితి? తప్పకుండా చాలా సంతోషము. 500 సంవత్సరాల హిందువుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతున్నది. ప్రతి హిందూ కూడా గల్లా ఎగరేసుకొని నేను హిందువును అని చెప్పి జై శ్రీరామాన్ని గర్జిస్తూ గాండిస్తున్నటువంటి శుభ సందర్భం వేళ హిందువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకే ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్యలో రామ మందిరం కళ సాకారమైందని చెప్పుకోవచ్చా? ఎట్లాంటి ఉత్సవాలు జరుపుతున్నారు? తప్పకుండా ప్రతి హిందువు కూడా ఎదురుస్తున్న సందర్భం. గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి ఇవాళ భూమి పూజ చేయడము, ఈ దేశంలో ఎటువంటి అల్లజడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ప్రశ్నించే కార్యక్రమం, రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో కూడా విరాళాల సేకరణ కూడా రాజకీయాలకు అత్యంతంగా ప్రతి హిందూ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్పి అందరి ద్వారా నిధి సేకరించడము, ఇలా రామమందిర నిర్మాణం కూడా అందరినీ భాగస్వామ్యం చేయడం కూడా ఒక మంచి అద్భుత సన్నివేశం. కాబట్టి ఎక్కడ ఏం కాంట్రవర్సీ లేకుండా ఇలా అందరూ కూడా ఇలా రామనామ స్మరణ జపన ఇస్తున్న సందర్భంలో అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. విద్యార్థి యువ నాయకునిగా మీరు పాల్గొన్నారు కరసేవలో. ఇప్పుడు వేస్తూ ఒకటే నిమిషం దానికి సంబంధించి ఎట్లా ఫీల్ చెప్తాను. ఇలా ఇవంతా రామనామ జంతా జై శ్రీరామే. సో మొత్తం మీద చాలా ఆహ్లాదకరమైనటువంటి పండుగ వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ ఇచ్చినటువంటి హామీల మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణం అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చూస్తున్నాం.